సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇది ఆ, స్క్రీన్ షేర్ కొన్నిసార్లు చేయదామండి. అవ్వలేదా? ఓకే. ఓకేనా? కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. యా. ఓకే. ఓకే. యా. సో ఇది ఆప్షన్స్. ఇంకోటి వచ్చేసి ఇంకోటి మాట్లాడుకోవాల్సింది సార్టింగ్ కి. ఇక్కడ సార్టింగ్ కి అనేది అసైన్మెంట్, జిఎల్ అకౌంట్ మన లైన్ ఐటమ్ లో మన పోస్టింగ్ చేసినప్పుడు అసైన్మెంట్ అనే ఫీల్డ్ లో ఏంది అప్డేట్ అవ్వాలి అన్నది ఇక్కడ డిసైడ్ చేయాలి. ఓకే, నువ్వు 001 ఇస్తే పోస్టింగ్ డేట్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే. ఇంకొకటి ఇంకా కొన్ని వేరే వేరే ఉన్నాయి, కావాలంటే మనము ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది పోస్టింగ్ డేటా, డాక్యుమెంట్ ఫిజికల్ ఇయరా, డాక్యుమెంట్ డేటా ఇక్కడ ఇచ్చేదాన్ని బట్టి మనకు ఆ ఫీల్డ్ లో అవుతుంది. అప్పుడు చెప్తాను, ఫీల్డ్ పోస్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ టెస్ట్ చేద్దాము, అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది ఇది. ఓకే. సో ఈ ట్యాబ్ లో వచ్చేసి కంట్రోల్ ట్యాబ్ లో ఇవన్నీ ఇంకా మ్మ్, ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. నీకు ఐడియా ఉందా? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఎక్కడ క్రియేట్ చేసినాం మనము? గ్రూప్ క్రియేట్ చేసినాం ఇంద మన లాస్ట్ క్లాస్ లో చూసుకున్నట్టయితే గ్రూప్ ఒక చోట క్రియేట్ చేసినాం, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఓకే. OBC4. ఓబీసీ. ఓబివైసీకి వెళ్తే మన పోస్టింగ్ మన కంపెనీ కోడ్ ఐఈఐఎన్, ఐఎన్ లోకి వెళ్తే ఇదిగో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఈ వేరియంట్ కి ఒక గ్రూప్ ఉంది మనకి, ఇది వేరియంట్. ఈ వేరియంట్ కి ఒక గ్రూప్ ఉంది మనకు, OBC4. మన వేరియంట్ సెలెక్ట్ చేస్తే ఇందా కాపీ చేసుకున్నాం కదా, ఐఈఐఎన్, ఇది వేరియంట్. సో ఈ వేరియంట్ కింద మనకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఈ స్టాండర్డ్ నుంచి కాపీ చేసుకున్నాం ఇవన్నీ. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ అసైన్, నువ్వు ఇక్కడ ఏ గ్రూప్ ను అసైన్ చేసిన దాన్ని బట్టి అందులోని ఫీల్డ్స్ నువ్వు ఎలా సెట్టింగ్ చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ G004, G001, ఫస్ట్ జనరల్ గురించి మాట్లాడుకుందాం. G001 అనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి. జనరల్ డేటా, అడిషనల్ అకౌంట్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఈ ఈ వీటిల్లో ఇన్సైడ్కి వెళ్ళినట్టయితే మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, మనం ఇక్కడ G001 అనే గ్రూపు మన జిఎల్ అకౌంట్ కి, ఇదిగో మన జిఎల్ అకౌంట్స్ కి ఇప్పుడు నేను G001 అని అసైన్ చేస్తాను దీనికి. ఎందుకంటే మనకి ఈ కంపెనీ కోడ్ కి ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అసైన్ చేసి ఉంటాం. ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వచ్చేసి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అసైన్ చేసి ఉంటారు. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్ లింకేజ్. సో ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడే మనము సిస్టమ్ కి ఒక గ్రూప్ అసైన్ చేసి ఆ గ్రూప్ లో కంట్రోల్స్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ ఎంటర్ చేసే ఒక డాక్యుమెంట్ ఎంటర్ చేసేటప్పుడు ఈ జిఎల్ అకౌంట్స్, ఈ 3000 అనే జిఎల్ అకౌంట్ నువ్వు ఎంటర్ చేస్తే, ఇంకో స్క్రీన్ తీసుకుంటా. సో F-02
ఇంకోరు ఎవరో అంటేనండి ఆ, ఈ గ్రూప్ బట్టి మనకి ఆ, మనం ఎఫ్డాక్ 02 లో కానీ ఎఫ్బి 60 లో అదే ఎక్కడైనా ఎఫ్బి వాట్ 50 లో ఎవర్ ఇట్ కానీ ఈస్. మనము అది ఎంటర్ చేస్తానే దానికి సంబంధించిన ఆ, మనకి లైన్ ఐటమ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అంటే లైన్ ఐటమ్స్ ఫీల్డ్స్ కనిపిస్తాయి, అంతే కదా? ఫీల్డ్స్ ఫీల్డ్స్ కనిపిస్తాయి కాదు, కనిపిస్తున్న దాంట్లో కూడా ఇప్పుడు ఇక్కడ 3000 అనే ఎక్స్పెన్సెస్ ఎంటర్ చేయంగానే నీకు ఏది రిక్వైర్డ్ ఏది ఆప్షనల్ ఇక్కడ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3000 అనేది ఎంటర్ చేసినావు, నెక్స్ట్ స్క్రీన్ లోకి వెళ్ళంగానే కొన్ని రిక్వైర్డ్ ఫీల్డ్స్ కొన్ని ఆప్షనల్ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని సర్ప్లస్ ఫీల్డ్స్. సర్ప్లస్ సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్ 3 టైప్స్ ఉన్నాయి. సర్ప్లస్ అంటే కనిపించదు అసలు మనకు. ఈ జిఎల్ అకౌంట్స్ ఈ గ్రూప్ అండ్ మన జిఎల్ అకౌంట్స్ కి ఈ గ్రూప్ అసైన్ చేస్తే సర్ప్లస్ అనే ఆప్షన్ ఉన్నది. ఆ ఫీల్డ్స్ ఇప్పుడు ఇన్వాయిస్ రెఫరెన్స్ అని ఉంది. ఇన్వాయిస్ రెఫరెన్స్ అనేది నువ్వు 3000 ఈ 3 lakhs జిఎల్ అకౌంట్స్ కి మనం ఈ గ్రూప్ అసైన్ చేసినాం కాబట్టి సర్ప్లస్ లో ఉంది ఇది. సో ఇన్వాయిస్ రెఫరెన్స్ అనేది కనిపించదు, ఆ ఫీల్డే కనిపించదు. అదే ఈ ఫీల్డ్ యొక్క రిక్వైర్డ్ పెట్టాము అనుకో, ఇక్కడ సెలెక్ట్ చేసి రిక్వైర్డ్ పెట్టి సేవ్ చేసాము అనుకో, ఒక టిక్ మార్క్ సెలెక్ట్ అయి ఉంటుంది, అవి ఈ పర్టికులర్ ఫీల్డ్ కు కనిపిస్తుంది. బట్ ఈ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయకుండా నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళలేవు. అది దీని ఫంక్షనాలిటీ. ఇక్కడ రిక్వైర్డ్. ఇక్కడ ఆప్షనల్ అనేది కూడా ఉంది. ఇంకోటి ఆప్షనల్ అంటే ఫీల్డ్ కనిపిస్తుంది బట్ ఎంటర్ చేయాలా వద్దు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. చేసినా అలౌ చేస్తుంది, చేయకుండా అలౌ చేస్తుంది ఆప్షనల్ లో పెట్టేస్తే మనకి ఈ ఫీల్డ్. సో ప్రజెంట్ ఇక్కడ సర్ప్లస్ లో ఉంది. ఓకే, ఈ ఫీల్డ్ ఈ ఇన్వాయిస్ రెఫరెన్స్ అనే ఫీల్డ్ సర్ప్లస్ లో ఉంది, కనిపించదు. మనం నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళినా కూడా అసైన్మెంట్ ఇక్కడ అసైన్మెంట్ నెంబర్ అని ఉంది. అసైన్మెంట్ నెంబర్ అనేది ఆప్షనల్. ఈ అసైన్మెంట్ లో మనము ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఎంటర్ చేయొచ్చు, చేయకుండా వచ్చు. కానీ సిస్టమ్ అలౌ చేస్తుంది. ఓకే, అది ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇక్కడ ఏ ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ సర్ప్లస్ ఉండాలి, ఏ ఫీల్డ్ ఆప్షనల్ ఉండాలి అనేది బిజినెస్ నుంచి రియల్ టైంలో బిజినెస్ వాళ్ళు ఇస్తారు మనకు రిక్వైర్మెంట్. దానికి వాళ్ళకు ఆ, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ బట్టి, వాళ్ళు ఇచ్చిన కన్ఫర్మేషన్ బట్టి మనము ఈ గ్రూప్ కి అసైన్ చేయాలి. బట్ స్టాండర్డ్ గా ఉంటాయి కొంతమంది క్లయింట్లు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ సర్ప్లస్ అనేది ఉంది. కొంతమంది క్లయింట్లు నాకు ఈ స్టాండర్డ్ గ్రూప్ లోనే సర్ప్లస్ కాదు, నాకు ఈ ఇన్వాయిస్ రెఫరెంట్ ఫీల్డ్ సర్ప్లస్ అనేది ఉండకూడదు, రిక్వైర్డ్ ఉండాలి అని పెడతారు. ఓకే, రిక్వైర్డ్ అంటే వాళ్ళు యూజర్స్ ఎంటర్ చేసేటప్పుడు వితౌట్ ఎంటరింగ్ దిస్ ఫీల్డ్ దే షుడ్ నాట్ గో ఫర్దర్ అన్నట్టు. అంటే ముందుకు వెళ్ళకూడదు. ఆ స్క్రీన్ ఈ ఫీల్డ్ కంపల్సరీగా ఎంటర్ చేసే నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళాలి, అప్పుడే సిస్టమ్ అలౌ చేస్తుంది. సో వాళ్ళ కంట్రోల్, యూజర్ కి కంట్రోల్. ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా లేదంటే బై మిస్టేక్ చేసినా ఏది ఎలా చేసినా అలౌ చేయకుండా ఉండే దానికోసం ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ అని పెడతాయి. అదే కొంతమంది ఆప్షనల్, అంటే కొంతమంది సూపర్వైజర్లకు ఉంటారు, వాళ్ళకి ఆప్షనల్ అనే పెడతారు. ఆప్షనల్ అనే కొన్ని క్లయింట్లు ఇన్వాయిస్ రెఫరెన్స్ అనేది ఆప్షనల్ కావాలి మాకు, ఇప్పుడు ప్రజెంట్ సర్ప్లస్ లో ఉంది. సర్ప్లస్ అంటే విజిబుల్, కనిపించలేదు ఆ ఫీల్డ్, కానీ నాకు ఇది కనిపించాలి. నేను సంథింగ్ నెంబర్ ఎంటర్ చేయాలి, మా యూజర్స్ ఎంటర్ చేయాలి, ఆ ఫీల్డ్ చూడంగానే ఆ ఫీల్డ్ లో ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేయకుండా ఉన్నవి కొంతమంది యూజర్స్ ఉంటారు, కొంతమంది యూజర్స్ ఎంటర్ చేయకుండా కూడా ఎంటర్ చేస్తారు, ముందుకెళ్తారు. సో ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ లో ఏది కావాలంటే అది వాడుకోవచ్చు యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఈ రియల్ టైంలో క్లయింట్సే ఇస్తారు ఇవన్నీ రిక్వైర్మెంట్. ఐ మీన్ బిజినెస్ నుంచి ఎలా ఉండాలి, ఈ జిఎల్ అకౌంట్ కి ఎలా ఉండాలి, ఏ గ్రూప్ అసైన్ చేయాలి. ఓకే, వాళ్ళు డైరెక్ట్ గా గ్రూప్ ఇస్తే ఓకే, నో ప్రాబ్లం. డైరెక్ట్ గా గ్రూప్ ఇచ్చి ప్లస్ ఆ గ్రూప్ లో ప్రజెంట్ నాకు ఇన్వాయిస్ రెఫరెన్స్ అనేది ఉన్నది సర్ప్లస్ లో ఉంది, ఈ స్టాండర్డ్ గ్రూపే. బట్ వాళ్ళకు కస్టమైజేషన్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఆప్షనల్ కావాలి, లేదంటే రిక్వైర్డ్ కావాలి, ఏది ఉంటే అది. సో అలా పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ ఆప్షనల్ పెట్టేసి సేవ్ చేసేస్తాను. మన టీఆర్ సేవ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా ఎలా అయినా ఏదైనా ఉండొచ్చు. సో ఇలాంటి చాలా ఉంటాయి ఇక్కడ ఆప్షన్లు మనకు. నేను ఇక్కడ ఒకటి ఫీల్డ్ మాట్లాడుకుంటూ గురించి ఇక్కడ ఉంది. సో బట్ ఇన్సైడ్కి వెళ్తే చాలా ఉన్నాయి ట్యాబ్స్. ఒకటి జనరల్ డేటాలో అసైన్మెంట్ అడిషనల్ ఫీల్డ్ లో ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఆల్ బీసెగ్
టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటాయి అన్ని. బట్ అన్ని క్లయింట్లకి అన్ని రిక్వైర్డ్ ఉండవు. కాబట్టి కొన్ని అన్నెసెసరీ ఎందుకని చెప్పేసి సర్ప్లస్ లో పెట్టుకుంటారు. సర్ప్లస్ ఆప్షన్ పెట్టుకుంటే యూజర్ కన్ఫ్యూజన్ ఉండదు, అన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఈ ఆప్షన్ ఇచ్చినాడు. మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా ఈ ఆప్షన్ లో కూడా కొన్ని అన్ని సర్ప్లస్ లో ఉన్నాయి. ఎఫ్ఐ వాళ్ళకు దాదాపు మెటీరియల్ మేనేజ్మెంట్ సైడ్ అవసరం ఉండదు, ఎఫ్ఐ సైడ్. బట్ కొన్ని క్లయింట్స్ రియల్ టైంలో నేను చూస్తున్నాను ఇక్కడ కొన్ని పర్చేజ్ ఆర్డర్ అని ఇలాంటివి కొన్ని రియల్ టైంలో ఆప్షనల్ ఎంట్రీ కానీ రిక్వైర్డ్ ఎంట్రీ కానీ ఉంటాయి. బట్ వాళ్ళకి తగ్గట్టు మనం దీన్ని కన్ఫిగరేషన్ చేసి ఇవ్వాలి. ఇది ఒక గ్రూప్ గురించి, ఇది జనరల్ డేటా. అదే ఆ, ఈ G004 కాస్ట్ అకౌంట్స్ అనే గ్రూప్ కింద, ఇది స్టాండర్డ్ గ్రూపే బట్ మనం కాపీ చేసుకుని ఉంటాం. బట్ ఈ స్టాండర్డ్ గ్రూప్ కింద పోయి చూసినట్టయితే ఇక్కడ వేరే ఆప్షన్లు ఉంటాయి. మరి ఇక్కడ చూడు ఇన్వాయిస్ ఇక్కడ లేదు. కాస్ట్ ఎలిమెంట్ అనేది కాస్ట్ ఎలిమెంట్స్ ఏమన్నా ఇక్కడ చూడు కొన్ని ఆప్షనల్ ఉన్నాయి. ఇక్కడ ఇంతకు ముందు చూస్తే మన G001 అనే గ్రూప్ లో ఇవన్నీ లేవు, కానీ ఇక్కడ అన్ని కొన్ని ఆప్షనల్ ఉన్నాయి. ఈ ఈ ఫీల్డ్స్ అని అంటే ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ, అంటే మన జిఎల్ అకౌంట్స్ ని బట్టి గ్రూప్ అసైన్, మన రిక్వైర్మెంట్ ని బట్టి గ్రూప్ ని అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఫంక్షనాలిటీ వచ్చేసి ఇది. ఇక్కడ అర్థమైంది కదా. సో నేను ఇప్పుడు ప్రజెంట్ G001 ఇస్తాను, ఎందుకంటే ఇది జనరల్ గా నార్మల్ జిఎల్ అకౌంట్, ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్. G001 ఇస్తాను. సో G001 కి ఫీల్డ్స్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో స్టాండర్డ్ లో అవే అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మహేంద్ర, ఎస్పెషల్లీ నీకు? ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, దీని గురించి ఇంకా జస్ట్ బ్రీఫ్ ఇస్తాను. పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్టింగ్స్ ఉన్నాయి. GRIR క్లియరింగ్ అకౌంట్ FI to MM ఇంటిగ్రేషన్ టైంలో వస్తుంది. బట్ జస్ట్ మీకు ఓవర్ ఇస్తాను అంతే. ఇది మళ్ళీ తర్వాత టెస్ట్ చేద్దాం, ఆ సినారీ వచ్చినప్పుడు టెస్ట్ చేద్దాం. పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ ఈ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ జిఎల్ అకౌంట్స్ మాన్యువల్ గా పోస్ట్ చేయడానికి ఆప్షన్ రాదు. ఇన్ కేస్ మనం ట్రై చేసినా కూడా, ఇప్పుడు నేను పోస్ట్ ఇది ఇచ్చేసి సేవ్ చేసేసి మేక్ ఎంట్రీ ఫీల్డ్ గ్రూప్ అకౌంట్ నంబర్ ఎందుకుంది? గ్రూప్ అకౌంట్ నంబర్ గ్రూప్ సెటప్ అకౌంట్స్ వాడలే కదా మనము. అక్కడ కింద ఆప్షన్ ఉంది గ్రూప్ సెటప్ అకౌంట్ టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ ట్యాబ్ లో. ఓకే, గ్రూప్ అకౌంట్ నంబర్ ఉంది ఉంది బట్ మనము గ్రూప్ అకౌంట్ నంబర్ వాడలేదు మనము అసలు. గ్రూప్ సెటప్ అకౌంట్స్ వాడలేదు. ఏమన్నా వేరే వాళ్ళు ఎవరైనా చేంజ్ చేశారని చూద్దాము. ఇది సర్వర్ కదా. సేవ్ చేస్తుంది. మేక్ ఎన్ ఎంట్రీ ఫీల్డ్ గ్రూప్ అకౌంట్ నంబర్. అది పోస్ట్ ఆటోమేటికల్ ఏమైనా ఇచ్చినప్పుడు అట్లా వచ్చిందాం. ఒకసారి రిమూవ్ చేసి లేదు 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 రిమూవ్ చేశాను. ఓకే, ఇది కూడా వేరే వాళ్ళు ఏదో కాన్ఫిగర్ చేస్తారు. స్టార్ట్అప్ అకౌంట్స్ ఏదో సంథింగ్ చేంజ్ చేసినట్టున్నారు, చూద్దాం. ఇందాకే కదా చూసింది. ఇదిగోండి ఎవరు ఓకే, లాస్ట్ టైం మనమే అనుకుంటా కదా, జస్ట్ నేను క్రియేట్ చేసుకొని అసైన్ చేస్తాను ట్రైల్ చేద్దామని చెప్పేసి. ఓకే, అందుకనే అసైన్ చేసాము. సో సో ఇక్కడ చూడండి, మనం గ్రూప్ చాట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చాం కాబట్టి అక్కడ గ్రూప్ నెంబర్ అకౌంట్ మ్యాండేటరీ.
అర్థమైందా? ఇందాక మనకి ఇప్పుడు ఎర్రర్ వస్తా ఉంది ఇక్కడ. నేను సేవ్ చేస్తే గ్రూప్ మేక్ ఎన్ ఎంట్రీ ఫీల్డ్ ఇన్ గ్రూప్ అకౌంట్ నెంబర్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ గ్రూప్ నెంబరు నువ్వు ఇవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నా అని చెప్పిన, కానీ యాక్చువల్గా నేను మర్చిపోయినా. ఇది జస్ట్ టెస్టింగ్ కోసం అని చెప్పేసి అదైన్ చేసి సేవ్ చేసిన్నాను, మర్చిపోయినా. రిమూవ్ చేయాలి. మామూలుగా అయితే ఇది వాడలేదు ఈ సినారీ ఎప్పుడు. బట్ నేను మర్చిపోయి ఇక్కడ ఈ గ్రూప్ చార్ట్ అకౌంట్స్ లో అసైన్ చేసినందుకు ఇక్కడ సేవ్ చేస్తుంటే ఈ గ్రూప్ అకౌంట్ నెంబర్ అనేది కంపల్సరీ అని వస్తుంది. ఈ గ్రూప్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి అంటే నాకు గ్రూప్ అకౌంట్ నెంబర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రూప్ చాట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే గ్రూప్ చాట్ ఆఫ్ అకౌంట్స్ ఒక చోట క్రియేట్ చేసి ఉండాలి. నేను క్రియేట్ చేయలేదు యాక్చువల్గా. క్రియేట్ చేశాను, ఓన్లీ గ్రూప్ చాట్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి క్రియేట్ చేసినట్టున్నా. లేదు ఆ రోజు టెస్టింగ్ కోసం చేసినావు. టెస్టింగ్ కోసం చేస్తున్నా, చేసినట్టున్నాను అయితే. ఓకే, బ్యాక్ వెళ్ళి ఐజీ కదా, ఐజీ ఎస్, గ్రూప్ చాట్ ఆఫ్ అకౌంట్స్ టెస్టింగ్ కోసం అని చెప్పేసి జస్ట్ చేసిన. ఓకే ఉన్నిలేండి. ఓకే, జస్ట్ క్రియేట్ చేసిన అంతే. ఓకే, నెంబర్స్ కానీ ఏమి ఇంకా జిఎల్ అకౌంట్స్ కానీ ఏమి క్రియేట్ చేయలే. ఓకే, జస్ట్ ఇక్కడ అసైన్ చేసింది అందుకని చెప్పేసి ఎర్రర్ వచ్చింది. నేను రిమూవ్ చేసి సేవ్ చేస్తున్నా. ఇప్పుడు అలౌ చేస్తుంది పోస్ట్ చేయడానికి, మనం క్రియేట్ చేయడానికి. ఓకే, మళ్ళీ బ్యాక్ రావాలి. నేను ఆల్రెడీ ఆ స్క్రీన్లో ఉన్నాను కాబట్టి అలౌ చేయదు. ఇప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ చేయాల్సిందే. ఎవరు ఇంకో పర్సన్? సినా మీ వాళ్ళేనా జాయిన్ అయింది? ఇంకోరు ఎవరు? ఓకే ఓకే. ఇంకొక అమ్మాయి ఇద్దరు వీళ్ళు. ఒక అమ్మాయి ఏమైనా కొరకు ఇస్తున్నట్టు. ఎంతవరకు ఉన్నారు? ఓకే సార్, సరే తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇక్కడికి వెళ్దాం, కంప్లీట్ చేద్దాం ఇది. సరే, అలాగే ఇక్కడ క్రియేట్ జిఎల్ అకౌంట్ వచ్చేసి నంబర్. ఓకే, ఇది వచ్చేసి ప్రైమరీ అకౌంట్. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్పెన్సెస్, పేయబుల్ అకౌంట్, కంట్రోల్ డేటా, రికాన్ అకౌంట్ ఏం లేదు. ఓకే, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లేదు. ఓకే, G001. ఓకే, మీకు జిఎల్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో ఇలాగే మనకు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఇప్పుడు 2 జిఎల్ అకౌంట్స్ కావాలి. ఓకే, ఒకటి వచ్చేసి 40 డెబిట్, ఒకటి వచ్చేసి 50 క్రెడిట్. 40 అనేది ఎక్స్పెన్సెస్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్, మేబీ క్యాష్ తీసుకుందాం, క్యాష్ కానీ బ్యాంక్ కానీ. యాక్చువల్గా బ్యాంక్ యూజ్ చేయరు, బట్ జిఎల్ అకౌంట్స్కి డైరెక్ట్గా బ్యాంకు క్రెడిట్ తీసుకుందాం. పేమెంట్ అనుకుందాం. ఓకే, ప్రజెంట్ జస్ట్ మీ నార్మల్ పోస్టింగ్ కోసం అని చేస్తాం. సో బ్యాంక్ అనేది ఒక జిఎల్ కూడా కావాలి ఇప్పుడు మనకు. బ్యాంకు జిఎల్ దేని కింద వస్తుంది? బ్యాంక్ అనేది ఏంటి మనకు? అండ్ అకౌంట్ నంబర్, నంబర్ కూడా OBD4. ఓకే, మనకు అసెట్స్ వచ్చేసి 2000 నుంచి 2 lakhs నుంచి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ జిఎల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో టైపు ఏ టైప్, ఇక్కడ టైపు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బ్యాంక్ జిఎల్ ఏంటి, ఏ టైప్ ఇది?
ఏది సెలెక్ట్ చేయాలి ఇక్కడ? అసెట్స్ అంటే బ్యాలెన్స్ షీట్ మీకు ఆ స్క్రీన్ ఇది గుర్తుందా? ఓకే, ఇది ఇక్కడ చూడండి, కనిపిస్తుంది స్క్రీన్ మీకు? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే, ఇది పైన ఉండేది P&L అకౌంట్. ఓకే, ఎక్స్పెన్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అన్ని P&L అకౌంట్ కింద వేసాం. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ అసెట్స్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ అసెట్స్. సో ఇప్పుడు నేనేంటి బ్యాలెన్స్ షీట్ లో ఏది క్రియేట్ చేయాలి? బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సెలెక్ట్ చేసిన. అకౌంట్ గ్రూప్ ఏ సెలెక్ట్ చేయాలి? సార్ ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్ చేసింది 4 టైప్స్ గ్రూప్స్ వచ్చేసి 4 టైప్స్ ఇచ్చాను. అందులో P&L అకౌంట్ కొన్ని ఉన్నాయి, కొన్ని బ్యాలెన్స్ షీట్ అకౌంట్లు కొన్ని క్రియేట్ కావాలి. ఓకే, నేను చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ నాది వచ్చేసి అసెట్. సో నేను గ్రూప్ ఏ సెలెక్ట్ చేసుకోవాలి? అసెట్ అసెట్ గ్రూప్ ఏ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అసెట్స్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కాబట్టి అసెట్సా లైబిలిటీసా రెండే యూజ్ చేస్తా. ఓకే, ఆ రెండే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక నిమిషం, ఇక్కడ బ్యాంక్, ఏదో బ్యాంక్, నార్మల్గా అవుట్ గోయింగ్ బ్యాంక్ అని ఇన్కమింగ్ బ్యాంక్ అని అన్నీ ఉంటాయి రియల్ టైంలో. సో ఇప్పుడు జస్ట్ బ్యాంక్ అకౌంట్ అని క్రియేట్ చేస్తున్నా. బ్యాంక్, కంట్రోల్ డేటా ట్యాబ్లో. సో ఈ బ్యాంకు మనకు కరెన్సీ, ఏ కరెన్సీ ఉండాలి? INR కరెన్సీ, మన కంపెనీ కోడ్ అదే ఉండాలి, INR కరెన్సీనే ఉండాలి. ఓకే, ఈ ఓపెన్ ఐటమ్ గురించి ఆ టై ఆ సినారియో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ప్రజెంట్ నార్మల్గానే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి గ్రూప్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ జిఎల్స్ బ్యాంక్, ఈ అసెట్స్ నేను ఇందాక ఎక్స్పెన్సెస్ అన్ని ఒక గ్రూప్, ఒక టైప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కింద పెట్టుకుంటా. బట్ ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఒక టైప్ ఆఫ్ గ్రూప్ కింద పెట్టుకుంటా. ఓకే, ఎందుకంటే దానికి తగ్గట్టు మన కాన్ఫిగరేషన్ చేసుకొని ఉంటాము. ఏది రిక్వైర్డో, ఏది రిక్వైర్డ్ సర్పస్ ఉండాలో అలా పెట్టుకొని క్లయింట్కి రిక్వైర్మెంట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అసైన్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ అనే ఫీల్డ్ స్టేటస్ అసైన్ చేసుకుంటున్నా. ఓకే, సేవ్. ఈ బ్యాలెన్స్ షీట్ ఇన్ లోకల్ కరెన్సీ ఓన్లీ. సో జస్ట్ వార్నింగ్ ఇస్తుంది. అంటే INR లో నువ్వు ఆల్రెడీ దీనికి INR సెలెక్ట్ చేసుకున్నావు కరెన్సీ. సో లోకల్ కరెన్సీ ఓన్లీ నువ్వు పోస్ట్ చెయ్యి అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ ఈ ఎల్లో సింబల్ ఉందంటే ఓన్లీ జస్ట్ ఇన్ఫర్మేషన్, వార్నింగ్ మెసేజ్. ఆ వార్నింగ్ మెసేజ్ నో ప్రాబ్లం, వీ కెన్ ఇగ్నోర్. రెడ్ మార్క్ ఉంటే అప్పుడు మనం ముందుకు వెళ్ళలేం. ఓకే, 2 టైప్స్ ఆఫ్ GL అకౌంట్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు. ఓకే, జస్ట్ సిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తా ఒకటి ఎంటర్ చేసి. సో ఇక్కడ వచ్చేసి 3000 ఇచ్చేసా. 3 lakhs 3 lakhs GL అకౌంట్ ఇచ్చేసా. జస్ట్ ఓకే, నీ టైపు డాక్యుమెంట్ టైప్ ఉన్నది, కంపెనీ కోడ్ ఉంది, ఈ పోస్టింగ్ డేట్ ఎంటర్ చేస్తాం. పీరియడ్ నాది ఫిజికల్ ఇయర్ వేరియంట్ April to March. అందుకని చెప్పేసి ఇప్పుడు మనము ఎక్కడున్నట్టు జూన్లో ఉన్నాం కాబట్టి 3rd పీరియడ్. సో April 1st, May 2nd, June 3rd, అంటే 3rd పీరియడ్లో. నాగేంద్ర, నీకు ఇది ఐడియా ఉంది కదా 3rd పీరియడ్ అంటే ఎక్కడ ఎలా వస్తుంది ఇది? ఏం చేస్తున్నాను? ఓకే,
సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్స్ ఏంటంటే కొన్నిసార్లు నంబర్స్ మనం ఎక్స్టర్నల్ అని పెట్టుకోవచ్చు. నంబర్ రేంజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు FBN1 మన కంపెనీ కోడ్కి ఇవి ఉన్నాయి. ఓకే, చేంజ్లోకి వెళ్తా. కొన్ని ఆల్రెడీ ఎక్స్టర్నల్ ఉన్నట్టున్నాయి. యా, ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ నెంబర్ రేంజెస్ నేను క్రియేట్ చేసిన నెంబర్ రేంజెస్. ఈ నెంబర్ రేంజెస్ మన డాక్యుమెంట్ టైప్కి అసైన్ చేసి ఉంటాయి. నేను యూజ్ చేసే డాక్యుమెంట్ టైప్ OBA7లోకి వెళ్తే నేను యూజ్ చేసే డాక్యుమెంట్ టైప్ ఏంటి ఇప్పుడు? ఎస్ఏ. నేను యూజ్ చేసే డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ. సో దీనికి ఏ నెంబర్ రేంజ్ అసైన్ చేసి ఉంటే ఆ నెంబర్ రేంజ్ యొక్క ఫంక్షనాలిటీ ఇక్కడ పిక్ అవుతుంది. నేను ఇప్పుడు OBA7లోకి వెళ్ళి ఎస్ఏ అనే డాక్యుమెంట్ టైప్కి ఏ నెంబర్ రేంజ్ 01 అసైన్ చేస్తున్నా. అంటే 01 నెంబర్ రేంజే ఇక్కడికి కంట్రోల్ అవుతుంది. ఇక్కడ నెంబర్ రేంజెస్ ఆల్రెడీ లాక్ అయి ఉంది. ఇక్కడ ఇంకో స్క్రీన్ లేదా? ఇక్కడ ఇప్పుడు 01 నా నెంబర్ రేంజ్ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ కి అగెనెస్ట్ గా 01 అనేది మెయింటైన్ చేస్తున్నా. సో 01 కి అగెనెస్ట్ గా ఏ నెంబర్ రేంజ్ ఉన్నది? ఫస్ట్ నెంబర్ రేంజ్. ఓకే, ఇది ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. 1000 నుంచి 2000 అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే నీకు ఎక్కువ నెంబర్స్ కావాలి ఆ డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు. సో దానికి నీ రిక్వైర్మెంట్ని బట్టి మనం నెంబర్ రేంజ్ ఇచ్చుకోవచ్చు. అండి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఎక్స్టర్నల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది. ఓకే, సో ఈ ఎక్స్టర్నల్ ఆప్షన్ ఏంటంటే, నువ్వు ఇన్ కేస్ ఎక్స్టర్నల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినావు అనుకో, ఏంటో ఇంకోరు ఉన్నారా? ఈ ఎక్స్టర్నల్ ఆప్షన్ సెలెక్ట్ చేసామే అనుకో, నెంబర్ సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేయదు. ఇక్కడ నువ్వు పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఎక్స్టర్నల్ సెలెక్ట్ చేసి ఉంటే నెంబర్ నువ్వే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనమే ఇవ్వాల్సి ఉంటుంది, యూజరే ఇవ్వాల్సి ఉంటుంది నెంబర్. ఇక్కడ ఏ నెంబర్ అనేది నువ్వు పెట్టిన నెంబర్ రేంజ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనే పెట్టుకున్నావు ఫస్ట్. సో 1 lakh నెంబర్ ఇస్తేనే ఎక్స్టర్నల్ అని సెలెక్ట్ చేస్తే అలౌ చేస్తుంది, లేదు అంటే అలౌ చేయదు. సో ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్టర్నల్ గా సెలెక్ట్ చేసుకునేది ఇంటర్నల్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఈ సెలెక్ట్ చెక్ బాక్స్ లేదు అంటే ఇంటర్నల్ అని అర్థం. ఈ ఎక్స్టర్నల్ చెక్ బాక్స్ సెలెక్ట్ లేదు అంటే ఇంటర్నల్ అని అర్థం. ఇంటర్నల్ అంటే సిస్టమే డిఫైన్ చేసుకుంటుంది. ఫస్ట్ నెంబర్ ఏది ఉంటే అది డిఫైన్ చేసుకుంటుంది, ఫస్ట్ డాక్యుమెంట్ కాబట్టి. అదే ఇన్ కేస్ మనకు ఆల్రెడీ డాక్యుమెంట్ పోస్ట్ అయినాయి అనుకో, ఇక్కడ నెంబర్స్ అప్డేట్ అవుతాయి. ఇక్కడ నెంబర్ రేంజ్ లో నెంబర్స్ అప్డేట్ అవుతాయి. ఈ నెంబర్స్, ఈ నెక్స్ట్ నెంబర్ ఏది అవైలబుల్లో ఉందో అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ నెంబర్ని బట్టి మనము ఎన్ని డాక్యుమెంట్ పోస్ట్ అయినాయి అని చూసుకోవచ్చు. ఓకే, సో ప్రజెంట్ నేను జస్ట్ ఓన్లీ నెంబర్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ కాబట్టి లేదు, ఇక్కడ జస్ట్ 1 lakh అమౌంట్ పోస్ట్ చేస్తున్నా. 40 ఇందాక పోస్ట్ చేసాము, ఇది 50 వచ్చేసి మనకు పేమెంట్ అకౌంట్, అంటే నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్.
is wrong. ఫిఫ్టీ ఓకే 50 వచ్చేసి నా జిఎల్ అకౌంట్ నంబర్ నేను 50 బ్యాంక్ అకౌంట్ ఏం క్రియేట్ చేశాను అసెట్స్ ఈ అసెట్స్ వచ్చేసి 2 lakhs జిఎల్ అకౌంట్ చేశాను సో 2 lakhs అనేది జిఎల్ అకౌంట్ ఇస్తాను ఓకే ఎంటర్ చేయగానే ఇప్పుడు ఇవన్నీ రిక్వైర్ ఆల్రెడీ టిక్ మార్క్ వచ్చినాయి ఇవన్నీ ఎలా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అసలు ఇవి టిక్ మార్క్ చెప్పగలరా బిజినెస్ ఏరియా అనేది టిక్ మార్క్ వచ్చింది అంటే టిక్ మార్క్ వచ్చింది అంటే నేను ఇన్ కేసు ఇక్కడ ఏమీ పెట్టుకోకుండా ట్రై టు సిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తే మేక్ అన్ ఎంట్రీ మ్యాండేటరీ ఫీల్డ్ వాల్యూ డేట్ ఈ వాల్యూ డేట్ అనేది ఎంట్రీ ఫీల్డ్ మ్యాండేటరీగా ఉంది ఇది ఎందుకని ఇక్కడికి వచ్చినాయి అసలు ఇంతకుముందు జిఎల్లో లేవు బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కదా. బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ సో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఏము అసైన్ చేసిందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి సో మనం ఈ జిఎల్ అకౌంట్ కి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏంటి ఓకే ఇది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఇంకో షార్ట్ కట్ మీకు చెప్తాను చూడండి ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంది ఇక్కడ మనం యాక్చువల్గా అయితే ఓబీసీ3లోకి వెళ్ళి చెక్ చేయాలి బట్ ఇక్కడ డైరెక్ట్ గా డబుల్ క్లిక్ ఇస్తే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకి డైరెక్ట్ గా ఓబీసీ3 టీ కోడ్ కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఏమేమి రిక్వైర్డ్ ఉన్నాయి ఈ గ్రూప్ కి ఏమేమి రిక్వైర్డ్ ఉన్నాయి ఫస్ట్ టెక్స్ట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఓకే టెక్స్ట్ కంపల్సరీ ఉంది రిక్వైర్డ్ అంటే కంపల్సరీ ఎంటర్ చేయాలి మనం ఇంకొకటి వచ్చేసి అసైన్మెంట్ దాంట్లోకి వస్తే ఇదిగో బిజినెస్ ఏరియా మ్యాండేటరీ ఇక్కడ బిజినెస్ ఏరియా మ్యాండేటరీ ఉంది ఈ గ్రూప్ కి అందుకని చెప్పేసి ఇక్కడ బిజినెస్ ఏరియా మ్యాండేటరీ అక్కడ రిక్వైర్డ్ పెట్టాను కాబట్టి ఇక్కడికి ఈ జిఎల్ అకౌంట్ కి ఎంటర్ చేసిన తర్వాత ఎగనెస్ట్ గా ఈ జిఎల్ అకౌంట్ కి ఎగనెస్ట్ గా ఏ గ్రూప్ అసైన్ చేసి ఉంటామో ఆ గ్రూప్ కి ఏది రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని ఇక్కడికి వస్తాయి ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అని చూపిస్తాయి ఓకే ఇప్పుడు మనం బిజినెస్ ఏరియా లేదు మనకు ఓకే అందుకని జస్ట్ నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఈ గ్రూప్ అసైన్ చేశాను ఏంది దాని ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది అండ్ వాల్యూ డేట్ కూడా రిక్వైర్డే ఉంది మనం వాల్యూ డేట్ కూడా చూసుకున్నట్టయితే మేబీ పేమెంట్లో ఉంటుంది ఇప్పుడు వాల్యూ డేట్ కూడా రిక్వైర్డ్ ఉంది కాబట్టి నేను ఎంటర్ చేసేటప్పుడు ఈ జిఎల్ అకౌంట్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడికి రిక్వైర్డ్ వచ్చేసినాయి అదే ఇప్పుడు వెళ్ళి చేంజ్ చేస్తాను ఈ గ్రూప్ ఈ గ్రూపు నార్మల్ గానే చేస్తా ఇప్పుడు బ్యాంకు జిఎల్ ఇందాక B005 ఇచ్చినాను కాబట్టి అలా ఇప్పుడు చేంజ్ చేసి నార్మల్ అంటే జనరల్ గ్రూప్ అసైన్ చేంజ్ చేసిన ఇప్పుడు వెళ్ళి నేను మళ్ళీ పోస్ట్ చేస్తా సేమ్ ఎంట్రీస్ని సో 2000 జిఎల్ అకౌంట్ కి సంబంధించి ఈ 2 lakhs జిఎల్ అకౌంట్ కి ఏ గ్రూప్ అయినా ఉంటుందో ఆ గ్రూప్ యొక్క ఫీల్డ్ స్టేటస్ వర్క్ అవుతుంది ఇప్పుడు ఈ స్క్రీన్ వరకే ఓకే ఇప్పుడు ఫస్ట్ డెబిట్ అనేది ఇక్కడ వరకే ఎండ్ అయిపోతుంది ఓకే ఈ స్క్రీన్ వరకే డెబిట్ అనేది ఎండ్ అయిపోతుంది డెబిట్ ఏంటి 40 మనం 40 ఇందాక చేసాము ఆ డెబిట్ ఎంట్రీ
ఎండ్ అయిపోతుంది ఇక్కడికి నువ్వు ఇచ్చిన గ్రూప్స్ బట్టి. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం ఇక్కడ ఏవి రిక్వైర్డ్ లేవు, జనరల్ కాబట్టి అన్ని ఆప్షనల్లే ఉన్నాయి. బిజినెస్ ప్లేస్ కానీ ఇవన్నీ రిక్వైర్డ్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో సో నేను ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఐటమ్కి ఎంటర్ అవుతున్నా. 40 వర్క్ అయిపోయింది, 50 లైన్కి ఎంటర్ అవుతున్నా. 50 లైన్కి ఓ రాంగ్ ఇచ్చినట్టున్నా. జిఎల్ అకౌంట్ రాంగ్ ఇచ్చా చెప్పలే మీరు. క్లియర్ గా ఉందా లేదా మీకు ఎంతకు? ఉందన్న. ఇందాక రాంగ్ ఇచ్చిన జిఎల్ అకౌంట్. ఇక్కడ నేను 40 అనేది నా ఎక్స్పెన్సెస్ అకౌంట్, 3 lakhs ఇవ్వాలి, 2 lakhs ఇచ్చిన. 2 lakhs అనే జిఎల్ అకౌంట్ నెంబరే ఇచ్చిన. ఓకే, ఇప్పుడు 50 ఇస్తున్నా. ఇందాక 40 ఇచ్చాను ఇక్కడ. సో ఈ జిఎల్ అకౌంట్ ఇచ్చాను, ఇప్పుడు 40 ఇస్తున్నా. 40 కాదు 50 ఇస్తున్నా. 50కి ఏ జిఎల్ అకౌంట్, 2 lakhs జిఎల్ అకౌంట్. ఓకే, ఈ జిఎల్ అకౌంట్ ఇందాక వచ్చినప్పుడు సేమ్ జిఎల్ అకౌంటే నేను ఇచ్చింది. బట్ ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అని బిజినెస్ ఏరియా, వాల్యుయేషన్ డేటు అన్ని రిక్వైర్డ్ ఫీల్డ్స్ వచ్చేవి, బట్ ఇక్కడ లేవు. ఎందుకు అంటే నేను ఇచ్చిన గ్రూప్ చేంజ్ చేశాను. ఓకే, అందుకని చెప్పేసి ఇక్కడికి చేంజ్ అయినాయి. ఇక్కడ అవన్నీ రిక్వైర్డ్ లేవు, ఇక్కడ గ్రూప్ చేంజ్ చేశాను. ఈ జిఎల్ అకౌంట్ కూడా సేమ్. ఇప్పుడు 2 GLs కి ఎక్స్పెన్సెస్ జిఎల్ కి ఒకటే గ్రూపే ఉంది నాకు. ఓకే, అండ్ బ్యాంక్ జిఎల్ కూడా ఒకటే గ్రూపే ఉంది, కాబట్టి రెండిటికి ఒకటే ఉంటాయి. సో సమ్ టైమ్స్ క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ వస్తుంది, ఒక్కొక్క GL కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ కావాలి నాకు. ఓకే, ఈ జిఎల్కి వచ్చేసి కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ, ఈ 3 lakhs అనే GL కి కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ. ఇలాంటి రిక్వైర్మెంట్లు వచ్చినాయి. అలాంటి రిక్వైర్మెంట్లు వచ్చినప్పుడు మనము గ్రూప్ని సపరేట్గా గ్రూప్ని కావాలంటే కస్టమ్ కూడా చేసుకోవచ్చు ఈ గ్రూప్ని. ఓకే, కాపీ చేసుకొని క్రియేట్ చేసుకొని న్యూ గ్రూప్ వాళ్ళకు సమ్ టైమ్స్ ఈ G001 అని ఉంది కదా, ఆ, వాళ్ళు అడుగుతారు, నాకు ఈ G001 అనేది ఏంటో నాకు ఐడెంటిఫికేషన్ రాదు, క్యాష్ గ్రూప్ COGP అనే గ్రూప్ ఇక్కడ రావాలి, G001 బదులు సి CGP అనో క్యాష్ గ్రూప్ అనో సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఆ 4 letters నాకు ఇది కావాలి అంటారు. అలాంటప్పుడు మనం జేమ్ వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ అయినా దాన్ని ఏ గ్రూప్ లో మ్యాచ్ అవుతుందో దాన్ని కాపీ చేసుకొని నేమ్ని చేంజ్ చేసి ఆ నేమ్ని ఇక్కడ అసైన్ చేయాలి. అప్పుడు వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ రీచ్ అయినట్టు. అలాంటి రిక్వైర్మెంట్లు రియల్ టైంలో ఉంటాయి. సో మనం రెడీగా ఉండాలి దానికి. జస్ట్ సిమ్యులేట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు పోస్ట్ అన్నట్టు, అంటే అకౌంట్స్ వేయబుల్ డెబిట్, ఇది బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఓకే, ఇప్పుడు పోస్ట్ చేయడానికి రెడీగా ఉంది. నేను పోస్ట్ చేయలేదు ఇంకాను, పోస్ట్ చేయను కూడా, ఎందుకంటే మనకు ఇంకా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా కావాలి. ఓకే, 1 minute.